శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలలో అత్యంత పవిత్రమైన దేవుడు. మనకు కనిపించే స్వామివారి విగ్రహం వెనుక ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం ఆ విగ్రహ రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ప్రతి విషయం భక్తుల నమ్మకాలను, పురాణాలను, శాస్త్రీయ కోణాలను కలిపి వివరించబోతున్నాం. చివరి వరకు వినండి. మీ అభిప్రాయాలను కమెంట్లలో చెప్పండి. మొదటిగా స్వయంభూ విగ్రహం. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు, అది స్వయంగా అవతరించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శాస్త్రపరంగా కూడా ఈ విగ్రహం ప్రత్యేకమైన రాతితో తయారైందని చెబుతారు. ఆలయంలో జరిగే అభిషేకాలు, పూజలు ఈ విగ్రహాన్ని మరింత శక్తివంతంగా ఉంచుతాయి. స్వామివారి శరీరతాపం. ప్రతిరోజు స్వామివారికి పాలు, నీళ్లు, చందనంతో అభిషేకం చేస్తారు. అయినప్పటికీ ఆయన విగ్రహం ఎప్పుడూ వేడిగా ఉంటుందని అర్చకులు చెబుతారు. భక్తుల నమ్మకం ప్రకారం స్వామివారి తపస్సులో ఉండటం వల్లనే ఆయన శరీరం అంత వేడిగా ఉంటుంది. అందుకే ఆయన్ను శీతలపరిచేందుకు వెన్నను అర్చకులు స్వామివారి మస్తకానికి పూస్తారు. స్వామివారి కుడి చెవిలో వినిపించే ఓం నాదం. ఆలయ అర్చకులు, భక్తులు చెబుతున్న దాని ప్రకారం స్వామివారి కుడి చెవిరి దగ్గర వెళ్ళినప్పుడు ఓంకార ధ్వని వినిపిస్తుందని అంటారు. శాస్త్రవేత్తలు కొన్ని శబ్ద తరంగాలను పరీక్షించినప్పటికీ దీనికి స్పష్టమైన కారణం తెలియలేదు. భక్తుల నమ్మకం ప్రకారం స్వామివారి విగ్రహం బ్రహ్మాండ శక్తి భద్రపరుస్తుందని భావిస్తారు. స్వామివారి తిలక రహస్యం. స్వామివారి నామం రోజు రోజుకు స్వల్ప మార్పులను కలిగి ఉంటుందని అనేక మంది భక్తులు చెబుతారు. కొన్నిసార్లు ఇది పొడవుగా, మరికొన్నిసార్లు చిన్నదిగా కనిపిస్తుంది. దీనికి అర్చకులు కూడా సరైన సమాధానం చెప్పలేరు. భక్తుల నమ్మకం ప్రకారం స్వామివారి కిరీటం నుంచి వచ్చే వైభవం ఈ మార్పులకు కారణమని చెబుతారు. స్వామివారి విగ్రహం వెనుక ఎప్పుడూ తడి ఉండడం. అర్చకులు చెప్పిన దాని ప్రకారం స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందని గమనించవచ్చు. దీనికి భక్తులు వేర్వేరు విశ్వాసాలు కలిగి ఉన్నారు. కొన్ని పురాణాల ప్రకారం స్వామివారు ఈ స్థలాన్ని తన శక్తులతో పరిపాలిస్తున్నారని భావిస్తారు. స్వామివారి ఆభరణాల మార్పు రహస్యం. కొన్నిసార్లు భక్తులు గమనించినట్లు స్వామివారి మంగళసూత్రం కొన్నిసార్లు పొడవుగా, మరికొన్నిసార్లు చిన్నదిగా మారుతుందని అంటారు. ఈ మార్పుల వెనుక ఉన్న నిజ నిజాలను ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఇది స్వామివారి నీలగా భక్తులు నమ్ముతారు. తిరుమలలో భక్తుల తలనీలాలు సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక పురాణ కథ ఏమిటంటే, నీలాదేవి అనే గంధర్వ కుమారి తన వెంట్రుకలను స్వామివారికి అంకితం చేసింది. అప్పటి నుంచి భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించడం ఆరంభించారని చెబుతారు. హస్తముద్ర రహస్యం. స్వామివారి కుడి చేయి ఎప్పుడూ అభయముద్రతో ఉంటుంది. కొన్నిసార్లు భక్తులు గమనించేదాని ప్రకారం స్వామివారి హస్తం స్వల్పంగా మారిపోతుందని అంటారు. ఈ మార్పుల వెనక భక్తుల నమ్మకాలు విభిన్నంగా ఉంటాయి. స్వామివారి విగ్రహం వెనక ఉన్న గోప్య రహస్య ఆలయంలోని కొన్ని విశేషాలు ఆలయ అర్చకులు కూడా పూర్తిగా వెల్లడించలేరు. స్వామివారి విగ్రహం వెనుక ఉన్న శక్తి ఒక మహత్తరమైన దివ్య తేజస్సు అని భక్తులు విశ్వసిస్తారు. ఇది యోగి తపస్సు చేసిన వారికి మాత్రమే అనుభూతి చెందగల మిస్టరీగా చెప్తారు.